హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి. నేను అంజలి. ఈ పర్సన్ గురించి చెప్పాలంటే రైటర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్, ఎడిటర్. ఇంతకీ ఈ పర్సన్ ఎవరు అనుకుంటున్నారా? ఇంకొకటి, డైరెక్టర్ అవ్వాలి అని అందరికీ డ్రీమ్ ఉంటుంది, కానీ తనకి అలా కాదు, డెస్టినేషన్ అంటది. అలా భావించే మహిళ. సో ఫియర్ అనే మూవీ విడుదలకు ముందే 35 ఫిలిం ఫెస్టివల్స్లో పాల్గొని అలాగే 65 అవార్డ్స్ సొంతం చేసుకొని విడుదలకు ముందుకి ఇంత సంచలనం క్రియేట్ చేసింది. ప్రజెంట్ ఆ డైరెక్టర్ ఎవరో తెలుసు కదా? ఎస్, హారిత గోగినేని గారు ప్రస్తుతం అంతా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. హాయ్ అంజలి, ఎలా ఉన్నారు? బాగున్నాను. మంచిగా ఇచ్చిన ఇంట్రో. అవునా, నేను ఆలోచన 35 అక్కడ కన్ఫ్యూజ్ అయ్యా కొద్దిగా. 38 అబ్బా, పెరిగింది కదండి. అవును, సూపర్. డైలీ పెరిగిపోతుంది. ఇప్పుడు ఎట్లా కొంచెమే ఇంకా ఉన్నాయి రిజల్ట్స్. అంటే ఒక్కొక్క మంత్ లో కొన్ని రిజల్ట్స్ వస్తాయి కదా, అట్లాగా. ఓకే, అంటే నేను 5 డేస్వి. సో ఇంకొకటి ఏంటంటే, ఇప్పటి వరకు సినిమా రిలీజ్ అయిన తర్వాత రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది, తర్వాత అవార్డులు అలాంటివి ఉంటాయి. కానీ ఫియర్ అనే మూవీకి అంటే విడుదలకు ముందే అవార్డులు రావటం, ఎన్ని అవార్డ్స్, 70 అవార్డ్స్, 38 ఫిలిం ఫెస్టివల్స్. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అంటే ఇది స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీ అంజలి. సో కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఉంటుంది. దిస్ ఇస్ సస్పెన్స్ థ్రిల్లర్, ప్రాపర్ కమర్షియల్ మూవీనే. అంటే అవార్డ్స్ అనేసరికి ఒకవేళ ఏమన్నా లైక్ డాక్యుమెంటరీయా లేదా డిఫరెంట్ కైండ్ కాదు, వెరీ నార్మల్ మూవీనే. కాకపోతే స్క్రీన్ ప్లే డిఫరెంట్గా ఉంది కాబట్టి అప్లై చేస్తే బాగుంటుందని ఒక థాట్ వచ్చింది నాకు. సో ఎప్పుడైతే ఫస్ట్ కాపీ రెడీ చేసుకున్నామో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్కి అప్లై చేసినాం. సో వీటికి ఎప్పుడు కూడా కొన్ని ఉంటాయి అనమాట, నామ్స్ రూల్స్ వేరేగా ఉంటాయి. సో ఆన్లైన్లోకి అవైలబుల్ వెళ్ళినా, ఓటీటీలోకి అవైలబుల్ వెళ్ళినా, కొన్ని రిలీజ్ చేసినా ఎలిజిబిలిటీ ఉండదు. సో కాబట్టి ఫస్ట్ కాపీ రెడీ అవ్వగానే మనం అప్లై చేసాం అనమాట. సో నేను ఒక 5-10 వస్తే చాలు అనుకొని ఎక్కువ అవార్డు వాటికి అప్లై చేస్తే దాంట్లో 38 ఫిలిం ఫెస్టివల్లో కూడా మూవీ విన్ అయింది. ఓ సూపర్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద స్క్రీన్ ప్లే అండ్ అంటే కంటెంట్ కాన్సెప్ట్ బట్టే అయింది, క్వాలిటీ ఆఫ్ మేకింగ్ బేసికల్గా. అండ్ రెండోది ఏంటంటే డైరెక్టర్కి కూడా ఎక్కువ రికగ్నైజేషన్ వచ్చింది మనకి. ఎందుకంటే ఫస్ట్ టైం ఇలాంటి మూవీ తీయటం అనేది చాలా కాంప్లెక్స్ అని చెప్పాలి. సో చూసాక అర్థమైపోతుంది. సో ఫస్ట్ టైం డైరెక్టర్ తీసారా అన్న థాట్ ప్రాసెస్ ఉంటుంది. అలాగా దీన్ని మనం మేక్ చేసాం. సో వేరే కేటగిరీస్ అన్ని కలుపుకొని మనకి 70 అవార్డ్స్ వచ్చాయన్నమాట. ఇంట్లో ఏమంటున్నారు? ఏమనేది ఏముంది, వాళ్ళకి ఎంతసేపు మూవీ రిలీజ్ డబ్బులు వస్తేనే కదా హ్యాపీ ఉంటుంది. సో డైరెక్టర్గా అవార్డ్స్ హ్యాపీ ఉంటుంది, ప్రొడ్యూసర్గా రివార్డ్స్ హ్యాపీ ఉంటుంది. కానీ లక్కీ లక్ష్మణ్ అనే మూవీకి మీరు ప్రొడ్యూసర్, మీ హస్బెండ్ డైరెక్టర్. అవును. సో దీనికి రివర్స్. సో ఏమన్నారు అంటే, మీ వారే అన్నట్టున్నారు కదా మీతో, ఈసారి రివర్స్. సో మీరు కొట్టారు. ఏమంటున్నారు ఇప్పుడు? ఏమంటలేదు, హీఈస్ హ్యాపీ. అంటే ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేయలే. అంటే ఏమి తెలియదు దాన్ని కదా, తన దగ్గరే నేను ఓనమాలు నేర్చుకొని ఉన్నా. అంతకుముందు ఇండస్ట్రీ ఏంటి, డైరెక్షన్ ఏంటి, అసలు ఒక సెట్లో ఏముంటుంది అసలు నాకు జీరో నాలెడ్జ్ కదా. ఏ రోజు కనీసం షూటింగ్ చూసిన ఎరిగిన అమ్మాయిని కాదు నేను. అలాంటి దాన్ని తన దగ్గర లక్కీ లక్ష్మణ్ అప్పుడు మొత్తం చూసి చేస్తున్నంతసేపు ఓకే తను చేస్తుంది, అంటే ఏ పనైనా చేస్తానని తనకు తెలుసు. కానీ తను చెప్పిన మాటలు ఏంటంటే ఇలా చేస్తామని అయితే నేను అనుకోలేదు అనేది. నేను ఎలా నేర్చుకున్నారంటే అలా అంటే జనరల్గా నేను చాలా ఫోకస్డ్ ఉంటా, క్విక్ లర్నర్ని. క్విక్గా లర్న్ చేస్తా అంతే, అదొక్కటే తేడా అంతే, వేరేది ఏం లేదు. ఓకే. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు టాలీవుడ్లో చూసుకుంటే కనుక డైరెక్టర్స్ అంటే ముఖ్యంగా లేడీ డైరెక్టర్స్, మీరు కానీ అలాగే నందిని గారు కానీ, కొన్ని పేర్లు చెప్పుకోదగ్గ పేర్లు ఉన్నాయి. తర్వాత ఒకనొక టైంలో సినిమా రిలీజ్ అయిన తర్వాత హిట్ టాక్, అంటే టాక్ మెయిన్ కదా, టాక్ తెచ్చుకోలేనప్పుడు ఆ డైరెక్టర్కి ఇంకో సినిమా అంటే అంత ఛాన్సులు రాకపోవచ్చు. అంటే ఆపర్చునిటీస్ పరంగా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి ఎలా ఉంటాయి? ఏదైనా సక్సెస్సే మాట్లాడుతుంది. అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా, డైరెక్టర్ అయినా ప్రొడ్యూసర్ అయినా, ఎవరికైనా సక్సెస్సే మ్యాటర్స్ అనమాట. సో ఎనీ యాక్టర్స్ కూడా ఈవెన్. కాకపోతే వాళ్ళకి ఏంటంటే ఒక 2-3 ఛాయిస్లు ఉంటాయి, డైరెక్టర్కి అన్ని ఛాయిస్లు ఉండవు. ఎందుకంటే డైరెక్టర్ హిట్ ప్యాటర్న్లో వెళ్ళే వరకే వాళ్ళ లైఫ్ అనేది ఎక్కువ హోల్డ్ ఉంటుంది. ఎప్పుడన్నా 1 or 2 పడింది అంటే మాత్రం చాలా డౌన్ఫాల్ ఉంటుంది. సో అది ఒకటి కొంచెం ఇబ్బంది డైరెక్టర్కి. ఎందుకు అంటే
సక్సెస్ని అన్ని క్రాఫ్ట్స్ షేర్ చేసుకుంటే ఫెయిల్యూర్ మాత్రం డైరెక్టర్ మీద పడింది మీరు ఇండస్ట్రీలో చూస్తే. కరెక్టే. ఇది నాకు ఎప్పుడు చెప్తుంటాడు అవి. సో అందుకే చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం డైరెక్ట్ చేయాలి, చాలా ఆలోచించాలి అని చెప్తుంటారు అనమాట. ఫస్ట్ మూవీ లాస్ట్ మూవీ లాగా చేయాలి అని తను చెప్తుంటాడు. సో వాటిలన్నిటిని నేను చాలా దృష్టిలో పెట్టుకున్నా. ఈ మూవీలో ఈ మూవీ బయటకు వస్తే ఒక రైటర్ అండ్ డైరెక్టర్ కనపడాలి అనే నేను చాలా కాంప్లెక్స్ సబ్జెక్ట్ ఎంచుకున్నా. ఓకే. సో మీరు అన్నట్లు మనకి విజయ నిర్మల గారు కానీ, నందిని రెడ్డి గారు కానీ, జయ గారు కానీ, ఇప్పుడు ఈవెన్ జీవిత రాజశేఖర్ గారు కూడా తీసిన ఉన్నాయి సినిమాలు. సో ఇట్లా చేశారు, సక్సెస్ అయ్యారు. బట్ ఎందుకు ఎక్కువ రావట్లేదు అనేది నాకు నిజంగా తెలీదు. ఎందుకంటే నేను ఇప్పుడే వచ్చాను కాబట్టి నాకు ఎక్స్పీరియన్స్ అయితే ఇలా ఉన్నారు ఇప్పుడు తెలీదు. మనకి ఇప్పుడు తెలీదు. నాకు నెక్స్ట్ మూవీకి వెళ్ళినప్పుడు తెలుస్తుంది జర్నీ ఏంటి అనేది. బట్ అసలు నేను ఎప్పుడు పని విషయంలో నాకు జెండర్ అనేది నాకు డిఫరెన్స్ తెలీదు. నేను అబ్బాయిలకే ఉంటా పని విషయంలో. ఓకే. సో ఇంకొకటి ఏంటంటే మీ మాటల్లో నేను విన్నా డైరెక్టర్ అవ్వాలనేది నా డ్రీమ్ అని కొంతమంది అంటుంటారు. కాదు, డ్రీమ్ కాదు, నా డెస్టినేషన్ అన్నారు. అంటే ఎక్కడి నుంచి వచ్చింది ఇంత వర్డ్? రైటర్స్ కదా మేము, ఆ ప్రాస అనేది ఉంటుంది. అవును, అదే అసలు ఎప్పటి నుంచి రాస్తున్నారు? మామూలుగా నేను చిన్నప్పుడే కవితలు రాసేదాన్ని. ఫస్ట్ నేను రాసింది కవిత్వాలు రాసేదాన్ని. తెలియకుండా వస్తుంది, పెన్ను పేపర్ పెట్టుకుంటే సాహిత్యం అనేది తెలియకుండా వస్తుంది. అది నా బ్లెస్సింగ్, నా క్రెడిట్ అస్సలు కాదు. కథలు రాస్తుండేదాన్ని, అసలు ఏమీ తెలియని వయసులో కూర్చొని కథలు రాస్తుండేదాన్ని. అది హాబీ లెక్కే తీసుకున్నాను నేను ఎప్పుడు. తర్వాత పాటలు రాస్తుండేదాన్ని, ఏదేదో రాసుకుంటూ ఉండేదాన్ని అట్లా. తర్వాత ఇప్పుడు మన ఛానల్లో ఉన్నాయి, నేను శివుడి మీద ఎక్కువ రాస్తాను. లవ్ అండ్ శివుడు ఈ రెండే ఉంటాయి యాక్చువల్గా ఎక్కువ. శివుడు భక్తులు, ఐఎమ్ వెరీ డెవోటీ ఆఫ్ శివ. సో బట్ ఆయన ఏం పొగుడుతూ రాయలేదు నేను. ఆయన నాకు ఎప్పుడు కూడా క్వశ్చనింగ్ ఉంటాయి. నా ఈ శివుడు సాంగ్స్ ఉంటాయి 3 or 4 ఉంటాయి మన ఛానల్లో, అన్ని క్వశ్చనింగ్ ఉంటాయి. సో ప్రైజింగ్ ఎప్పుడు ఉండవు నాయి, ఎందుకంటే భక్తురాలుగా నేను ఆయన్ని ప్రశ్నించే అధికారం నాకే ఉంటుంది. సో ప్రైజ్ చేయాల్సిన అవసరం నాకు లేదు కాబట్టి కూడా మీలో రైటర్ మాట్లాడుతున్నారు. సో అట్లాగే రాస్తూ ఉండేదాన్ని. సో సీరియస్గా తీసుకుంది మన ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేయకముందు నేను గురుయోగం అని బుక్ రాసిన. కోవిడ్ టైంలో టైం దొరికింది. అప్పుడు ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న బుక్ కంప్లీట్ చేసేసాను. అప్పుడు కోవిడ్ టైంలో అంటే మీరు అన్నట్టు అప్పుడు మీరు రాస్తున్నారు, ఇంట్లో పనులు ఎవరు చేశారంటే పనులందరూ మానేశారు కదా. అబ్బో ఎంత అసలు బోల్డంత టైం ఉండేది కదా, మనం ఇట్లా చేసేస్తాను కదా పని. నేను నాతో ప్లస్ ఏంటంటే ఏదైనా క్విక్ గా చేసి వచ్చి కూర్చుంటా. ఓకే, అది బెటర్ అంటే నిజంగా. ఏ పనైనా అంతే, మీరు చాలా షార్ట్ టైం లో చేస్తా. టైం ఉంది అంటే ప్రశాంతంగా వంట చేసుకుంటా. మిగతా ఏ పనైనా ఫాస్ట్ గానే చేస్తా. హస్బెండ్ చాలా అదృష్టవంతులు. ఆయన అసలు అందులో అసలు డౌటే లేదు. ఆయన చిన్నప్పటి నుంచి అదృష్టవంతులు, నా గురించి కాకపోయినా. అలా అంటున్నారా? నేను మీ గురించి అంటున్నాను. నా గురించి డిఫాల్ట్లే. అదేంటి అంత మాట వింటున్నారు ఆల్రెడీ. నిజం చెప్పాలి కదా. కరెక్టే. సో ఇప్పుడు అంటే ఏ మూవీ కూడా అదే విడుదలకి తర్వాతనే ఉంటాయి, బట్ విడుదలకు ముందే అంటే December 14th, ఈ 14th రిలీజ్ అవుతుంది ఫియర్. అంటే ట్రూ ఈవెంట్స్. సో ఎక్కడ అంటే మీకు ఎక్కడ నిజాలుగా అనిపించాయి అనేది నా క్వశ్చన్. నేను చిన్నప్పటి నుంచి చూసిన విషయాలు కావచ్చు. ఏం చూసారండి? అంటే మూవీలో పెట్టినవి, చిన్నప్పటి నుంచి చూసిన విషయాలు కావచ్చు, ఎక్స్పీరియన్స్ కావచ్చు, చదివిని కావచ్చు. సో ఈ 3 రిలేటెడ్ ఇన్సిడెంట్స్ ఉంటాయి దాంట్లో. అందుకే ఇది స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీ అనమాట. ఓకే. అంటే ఏదన్నా సినిమా రిలీజ్ అయ్యే ముందు ట్రైలర్ టీజర్కి కూడా ట్రూ ఈవెంట్స్ అనగానే అంటే ఆ చూసే ఆడియన్కి ఏంటంటే కొట్టేస్తుంది, చూడాలి, రిలీజ్ అయ్యాక చూడాలని ప్రతి ఒక్క ఆడియన్కి అయితే ఇది ఉంటుంది. చూస్తే అర్థమైపోతుంది. నేను అసలు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వనవసరం, రిఫరెన్స్లు కూడా అవసరం. ఓకే. సో ఆటోమేటిక్గా ఏదైతే మూవీ ఎండింగ్కి వస్తామో చాలా క్లియర్గా ఉంటుంది అనమాట. ఇది కాంప్లెక్స్ ఆన్ పేపర్, బట్ విజువల్గా చాలా ఈజీగా చేశాను అనమాట. ఓకే. సో మూవీ ఎండింగ్కి వచ్చేసరికి అసలు నన్ను ఎవరు కూడా అడగరు ఏం ఇన్సిడెంట్స్ అని కూడా ఇంకా. సో అంత నీట్గా ఉంటుంది దాంట్లో. సో అక్కడ ఎక్కడ కూడా రైటింగ్ కానీ, మన డైరెక్షన్లో కానీ, ఎడిటింగ్ అవుట్పుట్ ఎక్కడ కూడా ఆడియన్స్ చీట్ చేయను. ఓకే. సో వెరీ లెస్ మూవీ లిబర్టీ తీసుకొని చేసిన నేను. ఓకే. ఇంకోటి అనూప్ రూబెన్స్ గారు అంటే ఆల్మోస్ట్ అన్ని హిట్ సాంగ్స్ అంటే ఇప్పటికీ పాడుకుంటూ ఉంటారు జనాలు. అయితే ఇప్పుడు మొన్న ఫుల్ హడావుడి ఆ ఇష్క్ రిలీజ్, నితిన్ గారు అనూప్ గారు వెళ్ళారు. అసలు మామూలు హడావుడి లేదు థియేటర్స్ లో అసలుకి. అవును, సాంగ్స్ అంతా పేలాయి మరి. అవును, ఈవెన్ కార్తికేయన్ కూడా మొన్న పాడారు స్టేజ్ మీద అమర్ అన్నప్పుడు. ఎస్, ఇష్క్ లో పాటే చాలా అప్డేట్ ఉంటారు. సో అంటే ఆయన దొరకటం అంటే బ్లెస్సింగే. యాక్చువల్లీ మనిషి కూడా చాలా చాలా సాఫ్ట్, అసలు చాలా సాఫ్ట్ గా మాట్లాడతారు, చాలా సాఫ్ట్, చాలా కామెడీ.
ఇంత అంటే ఈ పర్సన్ ఎలా ఒప్పించారు అంటే సినిమాకి? లక్కీ లక్ష్మణ్కి అనూప్ సరే మనం వెళ్ళింది కదా, లక్కీ లక్ష్మణ్ మూవీకి అనూప్ సరే. Okay. ఫస్ట్ సూపర్ ఉంటాయి సాంగ్స్. ఓకే. తర్వాత ఇంకా జర్నీ ఒకసారి మనం ఎట్లా ఉంటుంది అంటే అంజలి ఒకరితో స్టార్ట్ చేశాక మాక్సిమం మనకు కంఫర్ట్ వచ్చింది అనుకో, మేము వాళ్ళతోనే జర్నీ చేస్తాం, మాకు అలవాటు. ఓకే. సో సార్తో కంఫర్ట్ లెవెల్ మనకు వచ్చేసింది అండ్ వీఆర్ లైక్ ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఓకే. సో ఇప్పుడు ఫియర్ మూవీ అప్పుడు కూడా సస్పెన్స్ థ్రిల్లర్ కూడా చాలా చిన్న మూవీ నా దృష్టిలో, ఆయన దృష్టిలో అంటే చిన్న మూవీ అంటే బడ్జెట్ పరంగా చెప్తున్నా, కంటెంట్ పరంగా కాదు. ఓకే. వెన్ యూ సే స్మాల్ ఆర్ బిగ్ మూవీస్ మనం డిఫర్ చేసేది బడ్జెట్ పరంగా, సినిమా ఈ సినిమా. సో ఆయన అడిగేటప్పుడు నాకు ఉంటుంది కదా, చాలా చిన్న సినిమా సార్ మీరు చేసే వాటితో అని అన్న. అట్లా ఎప్పుడు అనొద్దు, టెక్నీషియన్కి మూవీ ఈజ్ మూవీ అని చెప్పారు. అసలు మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటారు. ఇప్పుడు టీజర్లో ఎట్లా మీకు మ్యూజిక్ బాగుంది అనూప్ గారిది ఎట్లా కమెంట్స్ వచ్చినాయో, మూవీ చూసాక కూడా మ్యూజిక్ డెఫినెట్గా అవుట్ స్టాండింగ్ ఉంటుంది. అవును. సో అలాంటి మెలోడీ సాంగ్ కూడా ఉన్నట్టుంది కదండి ఫియర్ లో, మబ్బుల్లో తెగ ఊగేలా అని. నాకు అడిగాను అన్నమాట, నాకు మనం స్టైల్ ఆఫ్ కావాలి మళ్ళీ నాకు వినాలి అనేసి అడిగాము. ఓకే. సో హీ డిడ్ లైక్ దట్. ఓకే. అంటే చిన్నప్పుడు అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు లైఫ్లో ఉంటూ ఉంటాయి ట్రూ ఈవెంట్స్ అనేది. అంటే ఇందులో పెట్టిన వరకు అంటే ఎంత ఫిక్షనల్ ఉంది, ఎంత ఫిక్షనల్ పరంగా ఎంత ఉంది? చాలా తక్కువ ఉంటుంది. నేను చాలా తక్కువ తీసుకున్నా లిబర్టీ అని, అందుకే చెప్పింది. చాలా తక్కువ లిబర్టీ తీసుకున్నా. సో యా, అది మూవీ అదే ఎక్కువ డీటెయిల్స్ చెప్పలేకపోయినా కూడా చాలా తక్కువ తీసుకున్నా. చాలా కష్టపడ్డా. రిలీజ్ తర్వాత మాట్లాడతారు కానీ వెయిటింగ్ అసలు యాక్చువల్ గా ట్రస్ట్ మీ అంజలి, నేనైతే ఎప్పుడెప్పుడు మూవీ కంప్లీట్ చేస్తే ఎప్పుడెప్పుడు మాట్లాడొచ్చు కొన్ని విషయాలని లిటరలీ వెయిట్ చేస్తున్నా నేను. ఒక సెలెక్షన్ కూడా భలే చేశారండి మీరు. అంటే కాస్టింగ్ కూడా చాలా బాగుంది. ఇంకొకటి అంటే ఫియర్ అంటే ఇప్పుడు మనం ఏదైనా ఎక్స్ప్రెషన్ చూపించాలి అంటే మెయిన్ ఐస్. అవును, ఐస్ ద్వారా చాలా వరకు మనం మాట్లాడతాం, ఎన్నో మాట్లాడొచ్చు ఐస్ ద్వారా. సో వేదిక గారికి అంటే ఐస్ చాలా పెద్ద, చాలా బాగుంది. అంటే అంటే రాసుకున్నప్పుడు తనే అనుకున్నారా లేదంటే ఏమైనా చేంజెస్ జరిగాయి? లేదు, తను నిజంగా రాసుకునేటప్పుడు అసలు తను అనుకోలేకుండే, వేరే అనుకున్నాను. ఓకే. నేను స్టోరీ రెడీ అయ్యేసరికి ఆ యాక్టర్స్ చాలా బిజీ ఉన్నారు. నేను కనీసం స్టోరీ రెజినా, నేను అన్ని చోట్ల చెప్తాను. తను జనరల్ గా సస్పెన్స్ థ్రిల్లర్స్ బాగా చేస్తారు కదా, సో అట్లా రెజినా అయితే బాగుంటది అనుకుని అప్పుడేదో రీసెంట్ మూవీ చూసినట్టున్నా, మైండ్ లో అదే ఉంది. ఉత్సవం కాదు అప్పుడు నేను రాసేటప్పుడు అప్పుడు అదే అనుకుంటా. సో పేరు గుర్తులేదు నాకు. ఒక మూవీ చూసిన అది ఉండిపోయింది, థ్రిల్లర్ మూవీ. ఓకే. సో మైండ్ లో తనే ఉంటుండే. నేను రాసుకునేటప్పుడు నిజం చెప్పాలంటే చాలా వరకు తన్నే చూస్తున్నా. జనరల్ గా రాసేటప్పుడు చూడం, బట్ తన్నే ఎక్కువ చూస్తూ ఉన్నా. చూసిన తర్వాత కరెక్ట్ నేను చెప్దాం అనుకునేసరికి ఎంత బిజీ అంటే నాకు టైం ఇవ్వడానికి కూడా రెడీ స్టోరీ వినడానికి. బట్ తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఒకవేళ విన్నా 1 year పట్టింది నాకు డేట్ రావడానికి అని తెలిసింది. మా 1 year అంటే కష్టం కదా, ఆల్రెడీ 1 year సంవత్సరాలు అండ్ ఇంకా వేరే ఇంకా నాకు చాలా యాక్టర్స్ ఇష్టం, బట్ ఇది చిన్న స్టోరీ అయిపోతుంది, అంత పెద్ద యాక్టర్స్ వద్దు అనుకున్నా. సో తర్వాత నేను ఎలాగా అని బాగా బ్రెయిన్ స్టార్మ్ చేస్తుంది, ఎవరు కరెక్ట్ అని. అసలు కాంప్రమైజ్ అవ్వాలి. 6 months బ్రెయిన్ స్టార్మ్ బ్యాలెన్స్ చేస్తున్నారండి. ఒక పక్క ఇది, ఒక పక్క ఇల్లు, ఒక పక్క ఫ్యామిలీ, సరిపోతుంది. ఇంకా అప్పుడప్పుడు టైం కూడా మిగులుతా ఉంటుంది. ఎలా మిగులుతుంది? ఇలా టైం మిగులుతుంది అంటే ఇంకా వస్తూనే ఉంటాయి ఫ్యామిలీ నుంచి. నాతో ప్రాబ్లమే అది, నాకు టైం నాకు ఖాళీ ఉండద్దు, ఖాళీ ఉంటే ప్రాబ్లం. అయితే మీరు పని రాక్షసులండి. ఇది కాంప్లిమెంట్ అనుకుంటారో అదే చెప్పేది అలవాటు అయిపోయిందా ఇప్పుడు, అది నన్ను నిజంగానే పొగడతలాగానే అనుకుంటా నేను దాన్ని. ఓకే. సో సినిమా పరంగా చూస్తే కనుక అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సినిమా 2.5 hours 3 hours కామన్ ఉండటం. సో ఎప్పుడైనా అంటే ఒక 1 hour ఒక హాఫ్ షూటింగ్ అయిపోయిన తర్వాత అనిపించిందా ఎప్పుడన్నా కొద్ది కష్టంగా ఉంది అంటే స్క్రీన్ ప్లే తీసినప్పుడు? సినిమా తీయటం వేరు, స్క్రీన్ ప్లే పరంగా చూపించటము వేరు. ఎక్కడన్నా టెన్స్ ఫీల్ అయ్యారా? లేదు అంజలి, అంటే నేను బిఫోర్ షూటే చాలా ప్రిపేర్డ్గా వెళ్ళా. ప్రీ ప్రొడక్షన్ ఈజ్ లైఫ్ ఆఫ్ ద మూవీ అని నేను చాలా బిలీవ్ చేస్తా. సో ఎవరైనా సరే ప్రీ ప్రొడక్షన్ స్ట్రాంగ్ ఉందంటే ప్రొడక్షన్ చాలా ఈజీ ఉంటుంది. ఓకే. మన దగ్గర డబ్బులుండి టీం కరెక్ట్గా ఉందనుకో, ప్రీ ప్రొడక్షన్ మంచిగా చేసుకున్నాం అంటే అసలు ప్రొడక్షన్ ఇట్లా అయిపోతూ ఉంటుంది.
అన్ని కరెక్ట్గా ఒకవేళ ఆ, లేకపోతే కష్టం కదా. అందుకే నేను అంత ప్రిపేర్ అయితేనే వెళ్తాం సెట్లోకి, లేదంటే వెళ్ళాం అసలుకి. మాదంతా కూడా ఒక సిస్టమేటిక్గా ఉంటుంది, సో ఆర్గనైజర్గా ఉంటుంది. సో నేను ప్రీ ప్రొడక్షన్ చాలా గట్టిగా ప్రిపేర్ చేసుకున్నా. సో ప్రొడక్షన్ అసలు మాకు కష్టము దీనివల్ల ఇబ్బంది అనేది లేదు. సింగిల్ స్కెడ్యూల్ ఒకటే స్ట్రెచ్లో చేసాం. సో ఎక్కడ బై గాడ్ గ్రేస్ ఎక్కడ ఇబ్బంది అవ్వలేదు. ఓకే, మీ ఇన్స్పిరేషన్ ఎవరండి? ఐ మీన్ ఇన్ ఎనీ పర్టికులర్ ఏరియా లైఫ్లోనా? అంటే అసలు నేను డైరెక్టర్ అవ్వాలనుకోలేదు కదా నేను, అందుకే నాకు ఎప్పుడు కూడా పలానా వ్యక్తి అంటే ఇన్స్పిరేషన్ ఇప్పుడున్న అంటే మన టాలీవుడ్ లో చూసుకుంటే ఇష్టం ఉంటది. ఇన్స్పిరేషన్ అని ఇప్పుడే చెప్పలేను, ఇంక ఇప్పుడేగా దిగాము. పోనీ ఇష్టం ఎవరు చెప్పండి? రాజమౌళి గారు అంటే ఇష్టం. రాజమౌళి గారు. సో రాజమౌళి గారు ఇంకా అంటే రాజమౌళి గారు మూవీస్ అంటే ఆల్మోస్ట్ 4-5 కొన్ని పోతూ ఉంటాయి కదా. సో మీరు ఆయన ఫ్యాన్స్ ఉన్నారంటే ఆ షూటింగ్ లెవెల్లో కూడా ఒక్కొక్క ఫ్రేమ్ కూడా అంత పర్టికులర్గా అంత జాగ్రత్తగా చూస్తూ ఉంటారు. అంటే ఎప్పుడన్నా మీరు నేను కూడా అట్లా ఎప్పుడన్నా ఏమో అనుకున్నారా? అంటే నిజం చెప్పాలంటే ఆయన వర్క్ ఎట్లా చేస్తాడు నేను చూడలేదు కదా అంజలి. బట్ నాకు ఎందుకు ఇష్టం అంటే ఆయన ఆడియన్ పల్స్ తెలుసు ఆయనకని నేను నమ్ముతున్నా. ఓకే, ఆయనకి ఆడియన్ పల్స్ తెలుసు అని నేను నమ్ముతున్నా. సో ఆ ఒక్క రీజన్ గురించి నాకు ఆయన అంటే రెస్పెక్ట్ బాగా. ఓకే, సో ఎప్పుడైనా ఆడియన్ని దృష్టిలో పెట్టుకున్న డైరెక్టర్ ఎప్పుడు సక్సెస్ లోనే ఉంటారు అని. అంటే ఒకప్పుడు శంకర్ గారు కానీ, అంటే ఇంకా చాలా గొప్ప గొప్ప డైరెక్టర్లు ఉన్నారు మన దగ్గర. అంత పెద్ద పెద్ద హిట్లు కొట్టారంటే ఆడియన్ గురించి తెలియపోతే ఎవరు హిట్లు కొట్టరు. అవును. సో కాకపోతే ఏంటంటే ఈయన అన్ని జోనర్లో కూడా అది ప్రాపర్ గా ఇంకా హోల్డ్ చేస్తున్నారు జాగ్రత్తగా. సో అన్ని రకాలుగా కూడా మనల్ని మెప్పిస్తున్నారు కాబట్టి నాకు ఆయన అంటే ఇష్టం, ఎప్పటి నుంచో ఇష్టం. ఫస్ట్ మూవీ నుంచి ఇష్టం నాకు ఆయన. ఓకే, అందుకే ఆ క్రాఫ్ట్ అంటే నాకు గౌరవం ఫస్ట్ నుంచి. ఒకవేళ మా హస్బెండ్ కూడా డైరెక్టర్ అన్నారు కాబట్టి నాకు ఇష్టం లేకున్నా ఓకే చెప్పిన, ఆ క్రాఫ్ట్ మీద ఉన్న గౌరవంతో. ఓకే, సో మీ ఫేస్ మీద కూడా ఎప్పుడు అంటే నేను మీ గురించి చూస్తున్నప్పుడు అంటే వీడియోస్ కానీ మీ ప్రెస్ మీట్ కానీ చూస్తున్నప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆల్వేస్ స్మైల్. ఎక్కడి నుంచి ఇంత స్మైల్ వస్తుంది అంటే ఏంటి కారణం? అంటే సీక్రెటే అదా లేదంటే? లేదు, అలవాటు అంతే, ఏం లేదు, జస్ట్ నవ్వుతూ ఉంటా ఒప్పుకున్నంత వరకు అంతే. అంటే అది కూడా కష్టం కదా? కష్టం ఏం లేదు, మంచిగా అనిపిస్తుంది. మీరు అందరూ కూడా ఎంత మంచిగా నవ్వుతున్నారు, చక్కగా స్మైలీగానే ఉన్నారు కదా అందరూ. మీరు అలా పట్టారా? అంటే ప్లెజెంట్గా ఉంటుంది కదా. సో పాజిటివ్ వైబ్స్ అంతే. ఇప్పుడు మనం ఒకరితో ఉన్నామంటే విడిగా ఎట్లా ఉన్నా కూడా ఒకరితో ఉన్నామంటే ఒక పాజిటివ్ వైబ్ ఉండాలి, సరదాగా ఉండాలి. సో కొత్తదనం ఉండకూడదు, ఇబ్బంది ఉండకూడదు. సో స్మైల్ కనెక్ట్స్ ఎవ్రీథింగ్. సో ఎప్పుడైతే స్మైల్ ఇస్తాం వాళ్ళ కొత్త వాళ్ళు అనే ఫీలింగ్ ఎవరికి రాదు. సో ఏదో కనెక్షన్ ఉన్న ఫీలింగ్ వస్తుంది. రెండోది ఆ ఫ్యూ సెకండ్స్ ఆర్ మినిట్స్ మంచిగా ప్లెజెంట్గా అనిపిస్తుంది. సో నాకు అట్లా ఫస్ట్ నుంచి అలవాటు అంతే. ఓకే, సినిమా పరంగా చూస్తే ఇప్పుడు చాలా డే వైజ్ చాలా వరకు డెవలప్ అవుతూనే ఉంది మైండ్ సెట్స్. అంటే ఇప్పుడు ఒకప్పుడు హారర్ మూవీస్కి భయపడే ఆడియన్స్ ఇప్పుడు థియేటర్స్కి వెళ్ళి అసలు నార్మల్గా కొంచెం హారరే ఇంతేనా ఇంకా కావాలి అంటారు. జనాలు అలా తయారయ్యారు. సో ఫియర్ అనే మూవీకి కూడా సంబంధించి ఏం చెప్పాలి అంటే నాకు అయితే టీజర్ చూస్తున్నంతసేపు ఏదో ఉంది అంటే కనిపించే విధంగానే ఉంటుంది, కానీ అక్కడ ఏం ఉండదు. అంటే మనం అంటే ప్రతి మనిషికి కొన్ని ఉంటాయి. మీకు అంటే మీకు ఎప్పుడైనా అనిపించిందా? మీరు ఎప్పుడన్నా వేరుగా ఫీల్ అయ్యారా? మీకు అనిపించిందా? అసలు భయం లేని వాళ్ళు ఎవరుంటారు ఈ ప్రపంచంలో? భయం అనేది ఇంత నవ్వుతున్నా కానీ మీరు భయపడతారు. నవ్వుతూ భయపడతాం అంతే తేడా. ఇదేదో బాగుందండి 2000. సో భయం అనేది చిన్న వాళ్ళ దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ఏదో ఒక రీజన్, ఏదో ఒక కేటగిరీస్ లో ఉంటది. అది ఏదన్నా కానీ పిల్లలకి చీకటి అంటే భయం ఉండొచ్చు, పేరెంట్స్ అంటే భయం ఉండొచ్చు, లేదంటే ఎగ్జామ్స్ అంటే స్టూడెంట్స్ కి భయం ఉండొచ్చు, భర్తకి భార్య అంటే భయం ఉండొచ్చు, పిల్లలకి పేరెంట్స్ అంటే భయం ఉండొచ్చు. అసలు లేదు ఆయనకి భయం. అయ్యో, ఆయన అసలు భయమే తెలియదు చూడు. అంటే మీరంటే భయం లేదా? అసలు భయమే లేదు ఆయనకి, ఏ కేటగిరీలో భయం లేదు ఆయనకి. అయ్యో బాబోయ్, నేనేమో భయస్తురాలని, క్వైట్ ఆపోజిట్ మీ ఇద్దరు. అట్లాగా అన్ని రకాలుగా భయం ఉంటుంది కదా. సో ఒక కామన్ ఎలిమెంట్ తో ఆడియన్స్ కి దగ్గరగా వెళ్ళేదానికి ఛాన్స్ ఉంటుంది కదా. భయం అనేది కామన్ ఎలిమెంట్ కాబట్టి అది తీసుకుంది. రెండోది ఏంటి అంటే ఇప్పుడు మీరు చెప్పినట్లు ఈ సౌండ్ రిలేటెడ్గా థియేటర్స్లో చాలా బాగుంటుంది. సస్పెన్స్ థ్రిల్లర్స్, హారర్స్ అంటే నిజం చెప్పాలంటే థియేటర్లోనే చాలా బాగుంటాయి. నాకు తెలుసు ఫోన్స్లోను చిన్న చిన్న స్క్రీన్స్లోను ఆ ఫీల్ రాకపోవచ్చు. సో డెఫినెట్గా ఈరోజు రేపు కోవిడ్కి మనం థ్యాంక్స్ చెప్పాలి.
కోవిడ్ తర్వాతే సస్పెన్స్ థ్రిల్లర్స్ హారర్స్ అనేవి బాగా ఆడటం మన తెలుగు అప్పుడు చూసి అందరూ తర్వాత ఓటీటీ బాగా డెవలప్ అయ్యి అందరూ మైండ్ సెట్ చూసి వచ్చేసి ఇప్పుడు అందరికి ఏంటంటే ఏదో ఒకటి కిక్ కావాలి, అవును. ఏదో వెరైటీ కావాలి, జనాలు బాగా కిక్ ఫీల్ అయ్యారు బాగా వైలెంట్ గా తయారైపోయారు కంప్లీట్ గా. నిజంగా అసలు అంటే ఏదైనా ఓకే అలా తయారయ్యారు. సో సినిమా అంటే ఎన్ని అవర్స్ అంటే 3 hours లేదంటే 2.5 1 hour 52 minutes ఇంక్లూడింగ్ ఇంకా పెరిగే ఛాన్స్ ఉందా? అసలు లేదు, లాక్డ్ ఆల్రెడీ, సెన్సార్ అయిపోయింది, రెడీ ఫర్ రిలీజ్. ఓకే, అంటే మా క్లాస్లో ఏమైనా కనపడే ఛాన్సెస్ ఉందా? ఏవైనా అలాంటివి ఏమన్నా అంటే తన భయానికి సంబంధించి? నా ఫేస్ మీ ఫేస్ ఆల్వేస్ కనిపిస్తూనే ఉంది. కాదు మ్యామ్, అంటే సినిమాలో ఇప్పుడు 1.5 hour అన్నారు కదా, సో సినిమాలో ఎండింగ్ వరకు అంటే తనకి ఎందుకు భయం అనేది, తన భయం తన శత్రువు అంటారు కదా, అదేనా లేదంటే మాకేదన్నా ఏదన్నా అలా కనపడే ఛాన్స్ ఉందా అంటున్నాను. యాక్చువల్గా ఏదైతే గెస్ట్ చేస్తుంటారో అది అవుతవు వేరే వేరేగా ఉంటుంది స్టోరీ కంప్లీట్గా. సో నేను రివీల్ చేసే వరకు గెస్సింగ్ ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. అలానే అసలు ఎవరు చేయకుండా ఉండరు కదా, ఇప్పుడు నా మైండ్ సెట్ వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉండుంటారు కదా. సో కాబట్టి పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద సస్పెన్స్ థ్రిల్లర్స్కి ఒక థ్రిల్లింగ్ ఫీలింగ్ ఉంటుంది. సో బేసికల్గా నేను చూపించేది చెప్పేది జరిగేది వేరుంటుంది. సో కాబట్టి అలా ఏం కాదు. ఓకే, మీరు ఏమంటారు అంటే కంటెంట్ ఈజ్ అ మెయిన్ అంటారా లేదంటే స్క్రీన్ ప్లే కంటెంట్? బోత్, రెండు చాలా ఇంపార్టెంట్. ఒకవేళ కంటెంట్ లేకుండా స్క్రీన్ ప్లే బాగుంటే దేర్ ఆర్ ఛాన్సెస్ స్టిల్ మిస్మరైజ్ చేయొచ్చు కంపల్సరీగా. స్క్రీన్ ప్లే బాగుంది అంటే ఎంతో కొంత నెట్టుకు రావచ్చు. ఇప్పుడు కొన్ని సినిమాల్లో చూస్తుంటే కనుక అంటే పేర్లు ఎందుకు కానీ ఒక్కొక్క సీన్ కంప్లీట్ కాకముందే వేరే సీన్లోకి వెళ్ళి మళ్ళీ ఇలా రొటేట్ అవుతూ ఉంటాయి, ఆడియన్స్ మైండ్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది. సో అలాంటప్పుడు ఆ స్క్రీన్ ప్లే అని మనం అనలేం కూడా అది. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? అంటే ఏ సినిమానో చెప్పకుండా చెప్పమంటే ఎట్లా? మీరు తెలుగుగా పేరు అడుగుతున్నారు. నిజంగా తెలీదు, బట్ ఐ డోంట్ నో. నేను సినిమా సీన్ మొత్తం కంప్లీట్ అవ్వాలి అంటారా లేదంటే పాస్ట్ ప్రెసెంట్ అలా చూపియాలి? అట్లేం లేదు, ప్లాట్స్ రన్ చేయొచ్చు. సో కన్ఫ్యూజ్ కానంత వరకు ఏం ప్రాబ్లం. ఒకవేళ కన్ఫ్యూజ్ చేసినా కూడా సక్సెస్ కన్ఫ్యూజ్ అయ్యి కూడా ఏం జరిగిద్దని కూడా చూస్తారు కదా. ఎందుకంటే నేను మన మూవీలో 3 plots రన్ చేస్తూ ఉంటా. అవునా? ఓకే. సో మంది కూడా చేంజ్ ఓవర్స్ ఉంటుంది. ఓకే, బట్ కాకపోతే ప్రతిదానికి ఒక మీనింగ్ ఉంటుందిలే. ఓకే, మరి మీనింగ్లెస్గా ఏమి ఉండదు. ఓకే. ఇప్పటి వరకు అయితే థియేటర్స్లో ఇప్పుడు ప్రతి ఒక్క సినిమా కూడా 2.5 hours 3 hours ఉంది కదా. ఇప్పుడు షార్ట్ టైం కదా, అంటే మీరు ముందే అనుకున్నారా ఇంత షార్ట్ టైంలో తీద్దాము అని లేదంటే ఆటోమేటిక్గా కంటెంట్ని బట్టి తగ్గించారు? లేదు, 2 hours నేను షార్ట్ చేసుకొచ్చింది కూడా 2 hours. నో వేస్టేజ్, ఆన్ పేపర్ విత్ సెకండ్స్తో సహా రికార్డ్ చేసుకొని వెళ్ళాను. ఓకే. సో ఎంత కావాలో అంతే తీసుకొని వచ్చాం, అంతే ఎడిట్ చేసాం. కాకపోతే కొన్ని నేను థియేటర్ అనుకున్నాను కాబట్టి, సో థియేటర్లో ఎక్కడ బోర్ అవ్వకూడదు కాబట్టి ఇంకా షార్ప్ కట్స్ చేస్తా, అప్పుడు ట్రిమ్ అయింది. అంతలో కూడా ట్రిమ్ చేశారా? ట్రిమ్ చేసిన అంతలో కూడా. వేదిక గారు ఏమంటున్నారు? ఇన్ని అవార్డ్స్ వచ్చాయి, ఫిలిం ఫెస్టివల్స్, షీ సో హ్యాపీ. ఎందుకంటే ఇదంతా రాకముందే, ఏమీ లేకముందే తను నన్ను నమ్మింది. ఓకే. సో దానికే ఒప్పుకున్నారు. అంత సీనియర్ యాక్టర్, ఒక డెబ్యూ డైరెక్టర్ అన్నప్పుడు చాలా ఆలోచిస్తారు. డైరెక్టర్లే సూపర్ గా తీస్తున్నారు అసలు, మామూలుగా కాంప్లిమెంట్ అనుకుంటా. నిజంగా అండి, అంటే ఇంతమందిని మేము ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటాం కదా, డెబ్యూ ఉన్న వాళ్ళే కొత్త కొత్త కథల్ని ఇష్టపడుతున్నారు. అంటే ఓకే, మేబీ ఫ్రెష్ మైండ్ తో రావటం వల్ల తీస్తుండొచ్చు. సో నెక్స్ట్ సెకండ్ థర్డ్ లో తెలుస్తుంది ఓకే వీఆర్ రియల్లీ టాలెంటెడా కాదా అనేది. ఫస్ట్ మూవీ ఎప్పుడైనా సరే ఆల్మోస్ట్ చాలా వరకు బెటర్ గానే ఉండొచ్చు, ఆల్మోస్ట్ సక్సెస్ అండి. బట్ డెబ్యూలో కూడా చాలా మంది ఫెయిల్ అని ఉంటారు, సక్సెస్ అని ఉంటారు. ఎక్స్పీరియన్స్ లో కూడా సక్సెస్ ఉంటారు, ఫెయిల్యూర్ ఉంటారు. సో అది సక్సెస్ అయినప్పుడే వాళ్ళ డెబ్యూ అయితే తెలుస్తుంది. ఓకే, లేదంటే తెలియదు కదా. సో అట్లాగా. సో ముందు ప్రొడ్యూసర్ కదా మీరు, తర్వాత డైరెక్టర్, సో ఎడిటర్. ఈ మధ్యలో ఎడిటెడ్ అని అదే దాంట్లో కూడా చేసారా లేదా? కాలం చేయించింది అంతే. అవునా? ఈ మూవీకి యాక్చువల్గా వేరే ఎడిటింగ్ వాళ్ళు రావాలి, ఆ టైంలో రాలేకపోయారు. సో డిలే అయిపోయింది. 2 months డిలే అయిపోయింది, టేబుల్ మీద ఉంది. సో నేనేం చూసుకోవడానికి కూడా అవ్వలేదు. సో అందుకోసం నేనే కూర్చొని ఎడిట్ చేయడం స్టార్ట్ చేసిన. ఇంకేమేం చేశారు చెప్పండి. అంటే ఏమంటాడంటే, అరే నువ్వు చేసిన పనులన్నీ పేర్లు వేయాలంటే కింద స్క్రోలింగ్ వేయాలంటా ఉంటాడు. మామూలుగా టైటిల్స్ లేకుండా అక్కడే పెద్దగా ఉందండి, అక్కడే ఇంత ఉంది.
తనే చెప్పారు వేసుకో పేరు నువ్వు చేసిన పని వేసుకోవాలి వెయ్యి అని చెప్పి ఫస్ట్ మీరు చూస్తే రిటర్న్ డైరెక్టర్ ఉండేది ఇనీషియల్ పోస్టర్లో. లేదు నువ్వు ఎడిట్ చేసావు అనేది వేసుకో, నువ్వు చేసిన పని నువ్వు ఎప్పుడు కూడా ప్రౌడ్గా వేసుకోవాలని చెప్పి తనే తర్వాత టైటిల్ చేంజ్ చేయించారు. కొత్తగా ఉంది, అంటే డైరెక్టర్లో ఇది కొత్తగా ఉంది అసలు. చాలా వరకు అక్కడ చాలా వరకు నేర్చేసేసుకుని వేరు చాలా. నెక్స్ట్ ఏంటంటే ప్లానింగ్స్, అంటే ఇంకో కథ రెడీ ఉందా లేదంటే ఓన్లీ ఫియర్ అయిపోయే వరకు? లేదు, స్టోరీస్ రెడీ ఉన్నాయి అంజలి. ఓకే. ఎందుకంటే ఫియర్కి ముందే నా దగ్గర ఒక 3 స్టోరీస్ ఉండే. ఓకే. ఫియర్ అప్పటికే 3లో ఫియర్ ఎంచుకున్నా. సో దాని తర్వాత ఇంకా మల్టిపుల్ స్టోరీస్ డెవలప్ చేసుకున్నా. ఇక్కడ మన టాలీవుడ్లోనేనా లేదంటే అట్లేం లేదు, మనకి ఇక్కడైతేనే ఎక్కువ కంఫర్ట్. మనం ఇక్కడ వదిలేసి పోలేము. సో కాకపోతే తెలుగు ఆడియన్స్ చేతిలో ఉంది. వాళ్ళు తెలుగు అమ్మాయిని వాళ్ళు పెట్టుకుంటారా లేదా పక్క రాష్ట్రానికి పంపిస్తారా అనేది తెలుగులే అండి. ఇప్పుడు తెలుగులే అంతా హవా. అందుకు కాకపోతే మన దగ్గర డైరెక్టర్స్ అంటే వావ్ రెడీ టు డూ అని అంటున్నారు. అవును. సో అందుకే మన దగ్గరే ఫస్ట్ ప్రిఫరెన్స్. ఓకే. అట్లేం లేదు. సో నెక్స్ట్ అంటే అనుకున్నారా, కాస్టింగ్ అనుకున్నారండి? అసలు ఏం లేదు అంజలి, స్టోరీస్ రెడీ చేసుకున్నా, కంటెంట్ రెడీ చేసుకున్నా. అది ఇంకా చెక్కుతా ఉంటాము. ఇంకా షూర్ అనుకున్నప్పుడు అప్పుడు ఎవరు దానికి పర్ఫెక్ట్ అని అప్పుడు ఆలోచిస్తాం. మేము ఏంటంటే బాండ్ స్క్రిప్ట్తో వెళ్తాము, మాకు అలవాటు. ఇంకా ప్రోగ్రెస్లో ఉన్నప్పుడు లేదు అంటే చిన్న బేబీగా ఉన్నప్పుడు అసలు ఎవరికి చెప్పం. ఇంకా కంప్లీట్ లాక్ అనుకుంటేనే వెళ్తాం. మీ టార్గెట్ ఏంటండి? అసలు ఇప్పుడు ఏం లేదు, అన్నప్పుడు నాకు అర్థమైంది ఎక్కడ ఆగేలా లేరండి. జస్ట్ గో విత్ ఫ్లో. ఎప్పుడో అప్పుడు ఉంటది కదా, ఇంతవరకు చేసేది అట్లా అదేం లేదు. నాకు తెలిసి ఇంకా నెక్స్ట్ 20 years నాకు రిటైర్మెంట్ అయితే లేదు. 20 years నెక్స్ట్ 20 కలుస్తాను. 20 years లో మళ్ళీ అయ్యో కలవాలి. చెప్పండి. సో నెక్స్ట్ 20 years అయితే ఐ హ్యావ్ టు వర్క్ ఫర్ షూర్ గా. ఓకే. సో అంతే. ఓన్లీ సోషల్ సర్వీస్. నో అట్లేం లేదు నాకు. నేను చెప్తున్నాగా జస్ట్ గో విత్ ఫ్లో. ఇప్పుడు ఇది ఉంటే ఇది సిన్సియర్ గా చేస్తా, రేపు ఒకవేళ ఏదైనా చేయాల్సి వస్తే అది కూడా సిన్సియర్ గానే చేసుకుంటూ వెళ్తా. ఓకే. సో ఫియర్ అనగానే ఇప్పుడు అంటే ఎలిమెంట్స్ అంటే మనకు మెయిన్గా కనిపించే ఎలిమెంట్ భయమే. సో ప్రతి ఒక్కరి దాంట్లో భయమే. అంటే లాస్ట్లో కొన్ని సినిమాలు కంప్లీట్ అయ్యే వరకు మెసేజ్ ఓరియంటెడ్ ఉంటాయి. సినిమాల వల్ల చాలామంది చేంజ్ అయిన వాళ్ళు ఉంటారు. అంటే ఫియర్ చూసిన తర్వాత చూసి బయటకు వస్తున్న ఆడియన్ ఏమని ఫీల్ అవ్వచ్చు? ఆలోచిస్తారు కంపల్సరీగా. చాలా ఆలోచించే విషయాలు ఉంటాయి. తర్వాత దీనికి ఎక్కువ ఫ్యామిలీస్ కూడా ఎక్కువ కనెక్ట్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. నాకు తెలిసి ఫస్ట్ టైం ఒక సస్పెన్స్ థ్రిల్లర్కి ఫ్యామిలీస్ కనెక్ట్ అవుతాయి. ఓకే. సో మొత్తానికి ఫియర్ అనే దానికి అసలు ఇంకా డైలీ ఈ 14th వరకు ఇంకిన్ని అవార్డ్స్ రావాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. దట్ ఫియర్ ఆల్మోస్ట్ ఎండ్ సక్సెస్ అండి. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది వాటి డైరెక్టర్ హరిత గోగుని గారితో మూవీ ఇంటర్వ్యూ. స్టే ట్యూన్ టు సాక్షి.